సత్యంను బయలుదేరి చేయము. అవి నాకు ద్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను నొప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకున్నాము. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగుమేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధంగా పాపం చేసి మరియు నీ ఎదుట ఒప్పుకొంచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ వద్దకు ఆశ్రమునికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ కుమారునిచ్చినాము. మిగులు దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపమును క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నేను గూర్చియు నిశ్చితమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మాలని పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చును. వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ప్రారంభ గీతము, అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ప్రారంభ గీతము. అంతరిక్షమా మహావర్షము వర్షించుము, ఆకాశ మండలము నీతిని కురిపించునుగాక. భూమి వెరయులు విడిచి రక్షణ ఫలించుగాక. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది.
Amen.